గుర్తులోనే నాగలి ఉంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ, రైతు ఇద్దరు కూడా పుట్టినటువంటి కవల పిల్లల లాంటి వాళ్ళు. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఆధారపడుతున్నటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. ఈరోజు మీరు చూడండి, మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు వేళ్ళునుకున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ప్రతి రైతు కూడా తన భూమిని నా సొంత భూమి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించి ఆ రోజు అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి దాన్ని కొనసాగింపుగా మరి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి 1997లో ఆయన తీసుకొచ్చినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్, నీటి నిర్వహణ. ఎందుకు అంటే ఆ రోజు వరకు నీరు ఉన్నా సరిగ్గా వాడుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటర్ యూజర్స్ అసోసియేషన్ అని పెట్టి ఆయన నీటి నిర్వహణలో రైతుల్ని భాగస్వాముల్ని చేసి వాళ్ళ ద్వారానే నీటి నిర్వహణ చేయించి ఆ నీరు ఉపయోగపడేదిగా చేసినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే 1999లో ఆయన తీసుకొచ్చినటువంటి రైతు బజార్లు ఈరోజు దేశానికి ఒక ప్రామాణికంగా మారాయి. రైతులే నేరుగా అమ్ముకునే అవకాశం ఆ రోజు కల్పించారు. అలాగే మార్కెట్లని స్థిరీకరించి ఆయన తీసుకొచ్చినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. అలాగే మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి సాయిల్ హెల్త్ కార్డులు కావచ్చు, పొలం బడి లాంటి కార్యక్రమాలు, కేవలం ఆఫీసులకు మాత్రమే పరిమితం అయిపోతున్నటువంటి ఆఫీసర్స్ని అందరినీ కూడా మరి పొలం బాట పట్టించి రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ రోజు పొలం బడి అనే కార్యక్రమం ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి లీడర్. ఎందుకు అనంటే ఈరోజు ఒక్క వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా బలోపేతం చేస్తూ రైతుకి అధిక ఆదాయం వచ్చేలాగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళినటువంటి తీరు అనన్య సామాన్యం. నేను చూశాను 2019-24 మనం ఏదైతే మన రాష్ట్రం చూడకూడనటువంటి అన్ని అంశాలు, ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని అసెంబ్లీలో ఆ రోజు ఒక ఇష్యూ గురించి, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ గురించి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన సీటు దాటి ఉండరేమో కానీ ఆ రోజు రైతుల కోసం పోడియం దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి, రైతులకే ఆయన పట్ల ఉన్నటువంటి, రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని ఇదంతా కూడా సూచిస్తుంది. అలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం కూడా చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా మీరు చూడండి 2 సంవత్సరాలు కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చకచకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు రప్ప రప్ప అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళదే బాధ్యత కాదు, అశేష జనవాహిని ఈరోజు నిజంగా రికార్డు. ఎప్పుడు మనం మహానాడు జరుపుకున్నప్పుడు కేవలం ప్రతినిధులకు మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి సభ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వీక్షించే పరిస్థితి మనం ఈరోజు కల్పించాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి రంగాన్ని ఏ రకంగా పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి, గత 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితికి మన రాష్ట్రం వెళ్ళింది, ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఏ రకంగా దీన్ని పరుగులు పెట్టిస్తున్నారో ఆలోచించాలి. మన అందరము కూడా కార్యకర్తలమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రచారకర్తలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి, ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణల గురించి మన అందరం కూడా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. మరి ఈరోజు మీరు చూడండి, ఒక్కసారి 2014-19 దాదాపు 16% ఉన్నటువంటి వృద్ధి రేటు 2019-24 వచ్చేసరికి 10%కి పడిపోతే కేవలం 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని 15% తీసుకుని వెళ్ళారు. ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకొస్తున్నాం. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మీరు చూస్తే కేవలం ఈ 24-25 సంవత్సరంలోనే దాదాపు
9,000 కోట్లు ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. సరే ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఉన్నటువంటి జనవాహిని పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. ఒక సోల్తో, ఒక కమిట్మెంట్తో, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్తో, సొసైటీ పట్ల కమిట్మెంట్తో ఈ పార్టీని స్థాపించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాలు అనేక రకమైనటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ రోజు మీ అందరూ టీవీల్లో చూశారు. మా దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు కళ్ళంట కన్నీళ్లు కూడా కార్చారు. కేవలం మన కోసం అన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సార్, ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ గారు ఏదో వంశపారంపర్యంగా వచ్చినటువంటి పదవి కాదు, ఖచ్చితంగా నేను కూడా సాధించి తీరుతాను అని ఓడిపోయిన చోటే నిలబడి ఈరోజు రాష్ట్రంలోనే 2వ అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆయన ప్రూవ్ చేసుకోవడమే కాకుండా ప్రతి కార్యకర్తకు కూడా భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్త అధినేత అనుకుని ఈరోజు పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు మీరు కూడా చూశారు. ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం సార్. ఈ రోజు వరకు మీ బాటలో మేము నడిచాం. ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ లోకేష్ అన్న గారి నాయకత్వంలో ఇంకొక 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అనే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని మీకు మాట ఇస్తూ ఇంతటి పెద్ద వేదిక మీద మాట్లాడే అవకాశం మాలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి.